గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనం బైనరీ ట్రీని ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. సో నిన్న వీడియోలో వచ్చేసి ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం జస్ట్ బైనరీ ట్రీ డెఫినేషన్ నేర్చుకున్నాం. వాట్ ఈస్ బైనరీ ట్రీ అండ్ సమ్ టర్మినాలజీస్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనము రిప్రజెంటేషన్ నేర్చుకుందాం. హౌ కెన్ వి రిప్రజెంట్ ద బైనరీ ట్రీ. సో బేసికలీ ఇప్పుడు చూస్తే ఇది ఒక బైనరీ ట్రీ అనుకుందాం. ఇది బైనరీ ట్రీ, ఒక బైనరీ ట్రీని కన్సిడర్ చేద్దాం. 8, 9. ఓకే. సో ఇప్పుడు హౌ కెన్ వి రిప్రజెంట్ దిస్ ఈచ్ నోడ్. ఈ నోడ్ ఉంటుంది కదా, దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్, సో ఒక నోడ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ నోడ్ లో 3 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ డేటా పార్ట్. This is called data part which we store data. సో ఇప్పుడు ఈ నోడ్ ని చూసుకుంటే ఇక్కడ 5 ఉంది. సో 5. సో దిస్ ఇస్ కాల్డ్ లెఫ్ట్ అడ్రస్, దిస్ ఇస్ కాల్డ్ రైట్ అడ్రస్. సో దిస్ ఇస్ కాల్డ్ లెఫ్ట్ అడ్రస్, ఇది వచ్చేసి లెఫ్ట్ అడ్రస్, ఇది వచ్చేసి రైట్ అడ్రస్. వాట్ ఈస్ దిస్ లెఫ్ట్ అడ్రస్ అండ్ రైట్ అడ్రస్? ఇక్కడ మీకు డౌట్ వచ్చింది. సో బేసికలీ ఇక్కడ డేటా స్టోర్ చేసాం. బేసికలీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ద లెఫ్ట్ సైడ్ ఏదైతే నోడ్ ఉంటుందో ద లెఫ్ట్ చిల్డ్రన్, ద 5 కి చిల్డ్రన్ ఏముంటుంది, ఇక్కడ 6 ఉంది కదా, ద అడ్రస్ ఆఫ్ ద 6 విల్ స్టోర్ హియర్. ఓకేనా. అడ్రస్ ఆఫ్ ద లెఫ్ట్ చైల్డ్ విల్ స్టోర్ హియర్, అడ్రస్ ఆఫ్ ద రైట్ చైల్డ్ విల్ స్టోర్ హియర్. సో ఇక్కడ 10 స్టోర్ అవుతుంది, 10 అడ్రస్ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ చైల్డ్ అడ్రస్ స్టోర్ చేస్తాం, రైట్ సైడ్ వచ్చేసి రైట్ చైల్డ్ అడ్రస్ స్టోర్ చేస్తాం. సో మీకు కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు ఈ రిప్రజెంటేషన్. సో దిస్ ఇస్ కాల్డ్ నోడ్. ఈ నోడ్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇదంతా అర్థమైనట్లుంది. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి, డేటా, లెఫ్ట్ అడ్రస్, రైట్ అడ్రస్. ఇదంతా క్లియర్ అయినట్టుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ట్రీ రిప్రజెంటేషన్ ని ఇక్కడ మనము నార్మల్, ఈ రిప్రజెంటేషన్ ఉంది కదా, ఇక్కడ నార్మల్ పిక్చర్ ఉంది కదా, దీన్ని ఇలా కన్వర్ట్ చేద్దాం. అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా స్టోర్ అవుతుంది, హౌ అడ్రసెస్ ఆర్ స్టోరింగ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఓకే. సో బేసికలీ జస్ట్ a minute. ఓకే. సో బేసికలీ ఒక నోడ్ లో డేటా అనేది ఉంటుంది. సో 5. సో ఎవ్రీ నోడ్ హ్యాస్ సమ్ అడ్రస్. ఓకే. సో లెట్ us suppose this address name is 1 2 3. ఓకేనా. ఈ నోడ్ అడ్రస్ వచ్చేసి 1 2 3. ఓకే. మనం ఇంకో నోడ్ క్రియేట్ చేద్దాం. 6. ఫస్ట్ నోడ్స్ అన్ని క్రియేట్ చేద్దాం, మళ్ళీ తర్వాత ట్రీ ఫామ్ లో ఎలా ఉంటుందో మళ్ళీ చూద్దాం. సో ఫస్ట్ నెక్స్ట్ 6 అండ్ దీని అడ్రస్ వచ్చేసి 1 3 1 నార్మల్ అడ్రసెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో నోడ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 10. ఓకే. దీని అడ్రస్ వచ్చేసి ఏమనుకుందామంటే 543. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 8 క్రియేట్ చేద్దాం. 8 నోడ్ క్రియేట్ చేద్దాం అండ్ దీని అడ్రస్ వచ్చేసి, అడ్రసెస్ అనేది ర్యాండమ్గా ఇస్తున్నాను, 1 2 1. నెక్స్ట్ వచ్చేసి ఈ నోడ్ 9 క్రియేట్ చేద్దాం. ఓకే. దీని అడ్రసెస్ వచ్చేసి 200 ఇద్దాం. ఓకే. సో బేసికలీ మనం ఏం క్రియేట్ చేస్తామంటే ఓన్లీ నోడ్స్ క్రియేట్ చేస్తాం. సో ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్.
సో ఇప్పుడు మనము దీన్ని ట్రీ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. హౌ కెన్ వి కన్వర్ట్ ఇంటూ ట్రీ ఫామ్? సో నేను చెప్పాను కదా, ఈచ్ నోడ్ లో డేటా ఉంటుంది, లెఫ్ట్ అడ్రస్ ఉంటుంది, రైట్ అడ్రస్ ఉంటుంది, లెఫ్ట్ చైల్డ్ అడ్రస్ ఉంటుంది, రైట్ చైల్డ్ అడ్రస్ ఉంటుంది. ఐ రైట్? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేయాలి కదా. సో ఈ రెండింటిని అటాచ్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ అడ్రస్ ఉంటుంది కదా, ఈ లెఫ్ట్ అడ్రస్ ఉంటుంది కదా, ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకే, 1 3 1. ఓకే, నో ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఈ రైట్ అడ్రస్ ఉంటుంది కదా, ఇక్కడ స్టోర్ చేస్తాం అట్ ది రేట్ ఆఫ్ 5 4 3. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటిని అటాచ్ చేయాలి కదా. ఈ రెండింటిని అటాచ్ చేయాలంటే ఇప్పుడు లెఫ్ట్ అడ్రస్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ అడ్రస్, సో ఇక్కడ స్టోర్ చేస్తాం 1 2 1. ఓకే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ రైట్ ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేయాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేయాలంటే సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తానంటే ఈ రైట్ అడ్రస్ ఉంటుంది కదా, దీన్ని నేను ఇక్కడ స్టోర్ చేస్తున్నాను రైట్ అడ్రస్ పార్ట్ లో. ఓకేనా, 200. సో ఇప్పుడు ఏమైందంటే మొత్తం ట్రీ క్రియేట్ అయిపోయింది మనకి. ఇక్కడ ట్రీ క్రియేట్ అయిపోయింది. ట్రీ అనేది మనం ఇలా క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ అసలు మనకు ఏ నోట్స్ క్రియేట్ చేయలేదు. సో నల్ స్టోర్ చేస్తాం అంటే ఎండ్ అనమాట. ఇక్కడ కూడా నల్ స్టోర్ చేస్తాం. ఎండ్ అని రాస్తున్నాం. నల్ 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 నల్. ఓకేనా? సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద బైనరీ ట్రీ. సో మనం ఇంప్లిమెంట్ చేయడం కూడా ఇలాగే ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా? సో బైనరీ ట్రీ క్రియేట్ చేయడం అంటే ఇలా క్రియేట్ చేస్తాం. మనం కోడ్ రాసేటప్పుడు బైనరీ ట్రీ ఇలాగే క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు జస్ట్ మినిట్. ఓకే, ఇప్పుడు మనము ఏం చేస్తాం ఇక్కడ ఈ నోడ్ లో. ఇప్పుడు సపోజ్ 5 ఉంది కదా, నాకు రైట్ చైల్డ్ కావాలి, లెఫ్ట్ చైల్డ్ కావాలి. ఐ వాంట్ టు యాక్సెస్ ద లెఫ్ట్ చైల్డ్ అడ్రస్. ఐ వాంట్ టు యాక్సెస్ ద లెఫ్ట్ చైల్డ్ నోడ్. సో నాకు అడ్రస్ నుండి నేను లెఫ్ట్ చైల్డ్ ని యాక్సెస్ చేస్తాను అనమాట ఇక్కడ. సో ద లెఫ్ట్ చైల్డ్ అడ్రస్ ఏముంది, 131 ఉంది కదా. సో ఈ 131 నుండి నేను లెఫ్ట్ చైల్డ్ నోడ్ ని యాక్సెస్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐ వాంట్ యాక్సెస్ 8 అంటే నేను 6 లో ఉన్న లెఫ్ట్ చైల్డ్ అడ్రస్ ఏముంది, 121. ఈ 121 నుండి నేను 8 ని యాక్సెస్ చేస్తాను. సో ఇందుకే మనం అడ్రసెస్ ని స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇలా యాక్సెస్ కూడా చేస్తాం. స్టోరింగ్ ఇలా ఉంటుంది అండ్ యాక్సెస్ కూడా ఇందుకే చేస్తాం. ఇక్కడ లెఫ్ట్ పార్ట్ లో ఏముంటే అక్కడ అడ్రస్ ని బట్టి మనం యాక్సెస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ అర్థం కావాలి. లెట్ సపోజ్ నేను ఏమంటున్నానంటే దిస్ ఈస్ ఎ సబ్ ట్రీ, రైట్? ఒక్క నిమిషం. ఇక్కడ కొన్ని కాన్సెప్ట్ నేర్చుకోవాలి మనము. సో ఇఫ్ ఐ వాంట్ లెట్ సపోజ్ నార్మల్ ట్రీ ఉంది అనుకున్నాను. నార్మల్ ట్రీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా సబ్ ట్రీ అవుతుంది కదా. ఇదంతా సబ్ ట్రీ, సబ్సెట్ మాది సబ్ ట్రీ కూడా ఉంటుంది. సో దీని అడ్రస్ వచ్చేసి 131. ఓకే, లెట్ సపోజ్ దీని అడ్రస్ వచ్చేసి 200. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సో ఇప్పుడు మనము ఇక్కడ రూట్ నోడ్ ఉంది. ఈ రూట్ నోడ్ నుండి నేను ఈ సబ్ ట్రీ యాక్సెస్ చేసుకోవాలి. ఈ సబ్ ట్రీ యాక్సెస్ చేసుకోవాలంటే ఈ 131 మనకు అడ్రస్ తెలిసింది అనుకో, ఈ సబ్ ట్రీ అంతా మనం యాక్సెస్ చేయొచ్చు. ఈ సబ్ ట్రీ అంతా మన చేతిలో ఉంటుంది. యూ అండర్స్టాండ్ దట్? ఇప్పుడు ఇక్కడ ఉన్న సబ్ ట్రీ యాక్సెస్ చేసుకోవాలనుకో, దీని లెఫ్ట్ అడ్రస్ 131 ఉంది కదా. ఈ 131 ని మనం దీని లెఫ్ట్ అడ్రస్ మనం స్టోర్ చేసింటాం 200 నుండి. ఈ 200 నుండి మనం యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనా? It's just a concept, no need to remember. There's a important thing, but
బేసిక్ కామన్ సెన్స్ తో అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి ఈ టాపిక్, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అండర్స్టాండ్ చేసుకోవడం. ఓకేనా? సో సో బేసికలీ ఇప్పుడు మనం ఏం చూసామంటే రిప్రజెంటేషన్ చూసాం, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో చూసాం. ఇప్పుడు మనం కోడ్కి వెళ్దాం. ఫస్ట్ మనం కోడ్కి వెళ్దాం. ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ మనం ఇంప్లిమెంటేషన్ పార్ట్ చూద్దాం, ఇప్పుడు కోడ్ చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి కొంచెమే చెప్తాను కోడ్, నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం చూద్దాం. ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసి మన టార్గెట్స్ ఏం చేద్దాం. కోడింగ్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి, బాగా ట్రై రన్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ పార్ట్లో నేను ఇన్పుట్ తీసుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. నేను ఇన్పుట్ తీసుకోవట్లేదు, ఇన్పుట్ మళ్ళీ తీసుకుందాం. ఫస్ట్ నేను ఏం చేయబోతున్నా అంటే ఈ కోడింగ్ పార్ట్ అనేది మనం ఒక ఫ్లో ప్రకారం వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ ట్రీని మాన్యువల్ గా క్రియేట్ చేస్తాను. ఓకేనా? 5 4 3 2 1. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ట్రీని మాన్యువల్ గా క్రియేట్ చేస్తాను. ఓకేనా? మాన్యువల్ గా క్రియేట్ చేస్తాను. ఓకేనా? యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్. మనం మాన్యువల్ గా క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ మన థింగ్ ఏంది, మనకు నోడ్ కావాలి కదా. ఫస్ట్ మనకు నోడ్ క్రియేట్ చేయాలి కదా. ఫస్ట్ మనం నోడ్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనం నోడ్ క్రియేట్ చేయాలి. నోడ్ లో 3 పార్ట్స్ ఉంటాయి, డేటా పార్ట్, లెఫ్ట్ అడ్రస్ పార్ట్, రైట్ అడ్రస్ పార్ట్. లెఫ్ట్ అడ్రస్ పార్ట్ ఉంటుంది, రైట్ అడ్రస్ పార్ట్ ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని క్రియేట్ చేయాలి. దీన్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఆబ్వియస్లీ there should be some design, right? There should be some structure. First మన క్లాస్ క్రియేట్ చేసి దెన్ వాటి ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేస్తాం, వాటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి దెన్ వీ కెన్ అటాచ్ చేయాలి. ఫస్ట్ మనం మా టార్గెట్ క్లాస్ క్రియేట్ చేయాలి. ఓకేనా? సో ఈ నోడ్ క్లాస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఈ నోడ్ లో ఏమేమి ఉంటాయి? లెఫ్ట్ అడ్రస్ పార్ట్ ఉంటుంది, రైట్ అడ్రస్ పార్ట్ ఉంటుంది, డేటా పార్ట్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఇది క్రియేట్ చేద్దాం, మన టార్గెట్ ఇది. సో ఇప్పుడు వచ్చి క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్ నోడ్, దీని నేమ్ నోడ్ ఇద్దామా, బైనరీ ట్రీ నోడ్ ఇద్దామా? వి విల్ గివ్ బైనరీ ట్రీ నోడ్. ఓకే, బైనరీ ట్రీ నోడ్. ఓకేనా? సో ఇందులో మనకి ఏముంటాయి? 3 పార్ట్స్ ఉంటాయి కదా, మనం చెప్పుకునే ప్రకారం 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లెఫ్ట్ అడ్రస్, రైట్ అడ్రస్, డేటా. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ అడ్రస్, I'm just writing as left, and data is can be any type. So currently I'm taking int type. You can also use generics, not a problem. Right address. So something is missing here, కొంచెం ఏదో మిస్ అవుతుంది ఇక్కడ. సంథింగ్ ఈస్ మిస్సింగ్ హియర్. ఏం మిస్ అవుతుంది అబ్బా ఇక్కడ? సంథింగ్ ఈస్ మిస్సింగ్. సో ద డేటా టైప్ ఆఫ్ లెఫ్ట్. What is the data type of the left? You cannot say data type. What is the type of a left? You can also call as type of a left. What is the type of a left? So the type of the left is same as a class. Because left అనేది ఇక్కడ అడ్రస్, ఇట్ ఇండికేటింగ్ అడ్రస్. We want to access the address. I will tell ఇక్కడ ఎందుకు మనము క్లాస్ నేమే తీసుకున్నాం అనేది ఇప్పుడు చెప్తాను, నేను బ్రీఫ్ గా చెప్తాను. సో బేసికలీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడే చెప్పేసాను. ఓకే, సో బేసికల్లీ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకేనా? క్లాస్ స్టూడెంట్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ క్లాస్ స్టూడెంట్ లో ఇంట్ రోల్ నెంబర్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ నేమ్ ఉంది. సో మెయిన్ మెథడ్ లో నేను ఏం చేయబోతున్నానంటే, సో మెయిన్ మెథడ్ లో నేను దీని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను కదా. సో నేను దీని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను మెయిన్ మెథడ్ లో. స్టూడెంట్ s ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. ఓకేనా?
మనందరికీ తెలుసు ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టర్. ఇది స్టూడెంట్ ఆటోమేటిక్గా స్టూడెంట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది డిఫాల్ట్లీ. ఒక కన్స్ట్రక్టర్ ఇక్కడ మనకు లేదు, కానీ కన్స్ట్రక్టర్ ఉంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ని నేను ఇక్కడ హైలైట్ చేసిన ఆబ్జెక్ట్ ని నేను రెండు భాగాలుగా విభజిద్దాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ భాగం. ఫస్ట్ దీని గురించి నేర్చుకుంది. లెఫ్ట్ సైడ్ బిఫోర్ ఈక్వల్ టు దీన్ని ఏమంటామంటే అడ్రస్. దిస్ ఎస్ ఇండికేట్స్ అడ్రస్. దిస్ ఇస్ ఓన్లీ అడ్రస్. మనకు ఒక అడ్రస్ అనమాట. ఓన్లీ అడ్రస్ క్రియేట్ అయిపోయింది అంతే. కానీ ఇక్కడ ఓన్లీ అడ్రస్ అనేది మనం క్రియేట్ అయిపోయింది అంతే. మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే ఒక హౌస్ కట్టాలనుకుంటున్నాం, కానీ ఖాళీ స్థలం ఉంది, కానీ ఆ అడ్రస్ మనకు తెలుసు, ఇంకా హౌస్ కట్టలేదు. ఆ హౌస్ అడ్రస్ మనకు తెలుసు, ఖాళీ స్థలం ఉంది, కానీ ఇంకా ఇల్లు కట్టలేదు. సో ఇది కూడా అలాంటిదే. ఇట్ జస్ట్ ఇండికేట్ అడ్రస్. ఇలా ఉంటే ఇట్ జస్ట్ ఇండికేట్ అడ్రస్. దీన్ని మనం ఓన్లీ అడ్రస్ అంటాం. అదే మనము ఇక్కడ న్యూ స్టూడెంట్ అని పెట్టామనుకో, ఇప్పుడు మనకు మెమరీ క్రియేట్ అవుతుంది. వెన్ మనం ఎప్పుడైతే ఈ న్యూ అనేది ఆఫ్టర్ ఈక్వల్ టు ఏదైతే స్టెప్ ఉందో, ఏదైతే కోడ్ ఉందో, న్యూ స్టూడెంట్ కన్స్ట్రక్టర్ ఉందో, ఈ న్యూ ఏం ఇండికేట్ చేస్తుందంటే మెమరీని క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ఈ న్యూ అనేది మెమరీని క్రియేట్ చేస్తుంది. సో మీకు కొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే సో లెట్ us సపోజ్ నేను స్టూడెంట్ క్లాస్ ని క్రియేట్ చేశాను. ఓకేనా? ఇది స్టూడెంట్ క్లాస్. సో స్టూడెంట్ లో ఇక్కడ మనకు ప్రస్తుతానికి టూనే క్రియేట్ చేశాను. 1 minute. ఈ స్టూడెంట్ క్లాస్ లో సో ఇందులో టూ పార్ట్స్ ఉన్నాయి కదా. సో స్టూడెంట్ క్లాస్ లో రోల్ నెంబర్ ఉంటుంది. 2 అనే రోల్ నెంబర్ క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేమ్ అనేది సమ్ లార్జ్. సో ఇలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? స్టూడెంట్ s is equal to సో ఓకే. ఫస్ట్ స్టూడెంట్ ఎస్ అనేది ఉంది. సో ఈ ఒక్క స్టేట్మెంట్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఈ ఒక్క స్టేట్మెంట్ అడ్రస్ ఇండికేట్ చేస్తుంది. జస్ట్ అన్ అడ్రస్ 213. సో ఇప్పుడు నేను ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఎస్ అని పెడుతున్నాను. ఓకేనా? ఎస్ స్టూడెంట్ నేను మొత్తం టైప్ చేయక. సో బేసికలీ ఇక్కడ మనం అంతా క్రియేట్ చేసాం. ఇదంతా కలిపి మెమరీ క్రియేషన్ ఫేస్. ఇదంతా కలిపి అడ్రస్ యాక్సెస్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఇది వచ్చేసి అడ్రస్ యాక్సెస్ చేసుకోవడానికి. దిస్ ఎస్ ఇండికేట్ అడ్రస్ హియర్, నాట్ ఎనీథింగ్. దిస్ ఎస్ ఇండికేట్ అడ్రస్ హియర్. సో ఇప్పుడు దీని అడ్రస్ వచ్చేసి 123 అని పెట్టామనుకో, ఈ ఎస్ అనేది 123 అనమాట. ఇక్కడ ఎస్ అనేది 123 అనమాట ఇక్కడ. ఓకేనా? నువ్వు కావాలంటే ప్రింట్ చేస్తాం అనుకో, ఈ ఎస్ ని ప్రింట్ చేస్తాం అనుకో, ఈ అడ్రస్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఈ అడ్రస్ ప్రింట్ అవుతుంది. సేమ్ యాజ్ బైనరీ ట్రీ కూడా అంతే. సో ఇక్కడ మనం దీన్ని అటాచ్ చేయాలంటే ఇంకో నోడ్ అడ్రస్ కావాలి. మనకి దీని అడ్రస్ కావాలి అంటే దీని టైప్ ఉండాలి, ఈ అడ్రస్ కావాలి. కాబట్టి లెఫ్ట్ అనేది నోడ్ టైప్ అని పెట్టాం. లెఫ్ట్ అడ్రస్ అనేది నోడ్ టైప్. ఇట్ షుడ్ బి నోడ్ టైప్. ఓకేనా?
సో నోడ్ టైప్ ఆర్ బైనరీ ట్రీ నోడ్, క్లాస్ నేమ్ ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ అడ్రస్, సేమ్ కాన్సెప్ట్. సో రైట్ అడ్రస్ కి బైనరీ ట్రీ నోడ్ టైప్ ఉంటుంది ఇక్కడ మనకు. ఓకేనా, ఫస్ట్ యా బ్యాక్ టు కాన్సెప్ట్ వెనక్కి వెళ్ళిపోదాం. బ్యాక్ టు బైనరీ ట్రీస్ నో. ఓకేనా, సో మనం ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఈ క్లాస్ లో మనకు 3 భాగాలు ఉన్నాయి. లెఫ్ట్ అడ్రస్ ఉంటుంది, డేటా ఉంటుంది, రైట్ అడ్రస్ ఉంటుంది. ఓకే, ఇనిషియల్లీ మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం ఫస్ట్, బైనరీ ట్రీ నోడ్. ఓకేనా, యా కన్స్ట్రక్టర్ లో పారామీటర్స్ పెడతాం. బైనరీ ట్రీ లెఫ్ట్ ఇన్ డేటా అండ్ రైట్. oops కాన్సెప్ట్ పక్కా కావాలి. సో ఈ వాల్యూస్ ని స్టోర్ చేద్దాం. కన్స్ట్రక్టర్ యాజ్ యూ నో దిస్ డాట్ లెఫ్ట్ ఈక్వల్ టు. సో ఇనిషియల్లీ ఐఎమ్ కీపింగ్ నల్. ఓకేనా, ఇనిషియల్ గా నేను నల్ పెడుతున్నాను. ఓకే, ఒక చిన్న చేంజ్ చేద్దాం. లెట్స్ నాట్ కీప్ దిస్. ఓకే, లెట్స్ కీప్ ఓన్లీ డేటా. ఓకేనా, డిఫాల్ట్ గా నల్ ఉండిపోతాయి. మనము ఏం పెట్టకుండా డిఫాల్ట్ నల్ ఉండిపోతుంది. ఓకే, మళ్ళీ దాన్ని మనం నల్ పెట్టడం అవసరం లేదు. సో దిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా. ఓకే, చాలు. సో మనం ఇప్పుడు క్లాస్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు మనం క్లాస్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ట్రీని క్రియేట్ చేయాలి. ఓకేనా, సో క్లాస్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేసాం. మనం ఇప్పుడు ట్రీని క్రియేట్ చేయాలి. ట్రీని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఒక స్మాల్ ట్రీని క్రియేట్ చేస్తాం. నేను ఇన్పుట్ తీసుకోవట్లేదు, మాన్యువల్ గా చేద్దాం. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు నేను స్మాల్ ట్రీని క్రియేట్ చేస్తాను. 5 4 3 అంతే. నేను ఈ ట్రీని క్రియేట్ చేస్తున్నాను అంతే. ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ దిస్ ట్రీ. సేమ్ వాల్యూస్ తీసుకుంటాను. నేను ఇన్పుట్ తీసుకోవట్లేదు, డైరెక్ట్ వాల్యూస్ మాన్యువల్ గా తీసుకుంటున్నాను. సో 5 4 ట్రీ, జస్ట్ ఈ చిన్న ట్రీని క్రియేట్ చేద్దాం మనం ఇప్పుడు. ఓకేనా, 5 అనేది రూట్ ఎలిమెంట్, 4 అనేది 4 అనేది లెఫ్ట్ చైల్డ్, 3 అనేది రైట్ చైల్డ్. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేయాలి మనం? బిఫోర్ క్రియేటింగ్ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నోట్స్ క్రియేట్ చేయాలి. రైట్, ఫస్ట్ నోట్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ 5 మనం నోట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4 కదా. ఫస్ట్ నోట్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం నోట్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ 3 నోట్స్ క్రియేట్ చేద్దాం. నోట్స్ క్రియేట్ చేయడం అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఇక్కడ. సో ఇంకా అటాచ్ చేయలేదు. ఫస్ట్ మనం నోట్స్ ని క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్స్, 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ రూట్ ఎలిమెంట్. సో ఫస్ట్ టాప్ మోస్ట్ అని రూట్ అంటాం మనం. ఓకేనా, దీన్ని రూట్ ఎలిమెంట్ అంటాం కాబట్టి దీని రూట్ ఎలిమెంట్, టాప్ మోస్ట్ దాన్ని రూట్ అంటాం కాబట్టి రూట్ ఎలిమెంట్. ఓకేనా, సో రూట్ ఈక్వల్ టు రూట్ ఎలిమెంట్ అనేది 5 ఉంది కాబట్టి 5 న్యూ. సో ఇలాగే సేమ్ లెఫ్ట్ సైడ్ అని క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, నేను లెఫ్ట్ చైల్డ్ అని క్రియేట్ చేస్తున్నాను. సో దీనికి 4. ఓకేనా, 3
లైట్ షేప్. ఫస్ట్ మనం నోట్స్ క్రియేట్ చేసాం కదా. ఫస్ట్ మనం నోట్స్ క్రియేట్ చేసాం, 3 నోట్స్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం అటాచ్ చేయాలి, అన్నిటిని అటాచ్ చేసి ట్రీ ఫామ్ లోకి తెచ్చుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే కాన్సెప్ట్ తెలుసు కదా మనము ఏం చేయాలో ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ ఇంటర్నెట్ లేదు ఇక్కడ, కనెక్ట్ ఇంటర్నెట్. యా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ రూట్ క్రియేట్ చేశాను, ఇందాక ఆబ్జెక్ట్ రూట్ క్రియేట్ చేశాను. ఓకేనా, రూట్ క్రియేట్ చేశాను, లెఫ్ట్ చైల్డ్ అని నేమ్ ఇచ్చాను, అంటే జస్ట్ రైట్ చైల్డ్ నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ ఏం చేశానంటే నేను చెప్పాను మీకు దిస్ ఇండికేట్ అడ్రస్ దిస్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ అడ్రస్ అని చెప్పాను కదా. సో మనం ఏం చేసామంటే ఈ లెఫ్ట్ చైల్డ్ అడ్రస్ ఉంటుంది కదా, దాన్ని జస్ట్ ఇలా ఉంటుంది ఇది. ఎస్, సో ఇక్కడ ఐఎమ్ సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో ఇక్కడ 4 ఉంది కదా, సో మనం ఏం చేసామంటే ఇప్పుడు అటాచ్ అవ్వాలంటే ఏం చేయాలి కదా, ఇది లెఫ్ట్ ఇది రైట్ పార్ట్. సో రూట్ డాట్ లెఫ్ట్ ఈక్వల్ టు, సో ఈ అడ్రస్ వచ్చేసి ఈ లెఫ్ట్ దాంట్లో స్టోర్ చేసుకోవాలి, ఈ రైట్ అడ్రస్ వచ్చేసి ఈ రైట్ పార్ట్ లో స్టోర్ చేసుకోవాలి. సో అప్పుడు అటాచ్ చేయాలి కదా. సో అప్పుడు ఏం చేయాలి, రూట్ డాట్ లెఫ్ట్ ఈక్వల్ టు లెఫ్ట్ చైల్డ్. ఓకేనా, సేమ్ రూట్ డాట్ రైట్ ఈక్వల్ టు రైట్ చైల్డ్. సో ఇప్పుడు మనం అటాచ్ చేయాలి, రూట్ డాట్ లెఫ్ట్ ఈక్వల్ టు లెఫ్ట్ చైల్డ్, రూట్ డాట్ రైట్ ఈక్వల్ టు రైట్ చైల్డ్. ఓకేనా, సో నేను మాన్యువల్ గా క్రియేట్ చేశాను, రూట్ డాట్ లెఫ్ట్ ఈక్వల్ లెఫ్ట్ చైల్డ్, రూట్ డాట్ రైట్ ఈక్వల్ రైట్ చైల్డ్. మాన్యువల్ కంటే ఇన్పుట్ తీసుకోకుండా చేశాను. ఓకేనా, అలాగే ఇప్పుడు మనము ఈ ట్రీ ఒక క్రియేట్ చేసాం, మాన్యువల్లీ ట్రీ క్రియేట్ చేసాము. నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే సేమ్ నేను చేసిన మెథడే మాన్యువల్ గా ఈ 4 కి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ అటాచ్ చేయండి, ఇక్కడ 9 అటాచ్ చేయండి, ఇక్కడ సమ్ 10 అటాచ్ చేయండి. సేమ్ అలాగే ఇండివిజువల్ గా నోడ్ ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత అట్లాగే అటాచ్ చేయండి 11. ఓకేనా, ఇలాగే అటాచ్ చేయండి, సేమ్ నేను ఎలా చేసాను అలాగే అటాచ్ చేయండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము ట్రావర్సల్స్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ట్రావర్సల్స్ చూద్దాం, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. మనం ఫస్ట్ ట్రీ క్రియేట్ చేసాం కదా, ట్రీని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాం, సర్టన్ ట్రావర్సల్స్. సో ఆ ట్రావర్సల్స్ యూజ్ చేసుకొని మనం ప్రింట్ చేసేది. ఓకేనా.